బేబీ మా ఇంట్లో తెలిసిపోయింది బేబీ. మనం లేచిపోదు మా బేబీ ప్లీజ్ బేబీ. టార్చర్ ఉంది బేబీ ప్లీజ్ బేబీ. అరే ఇట్లా దెంగకే నాకు సంట దెంగకే నా మొడ్డలంట. నేను అమ్మ లేచిపోమంటే ఉచ్చబడిపోతుంది ఇక్కడ నా మొడ్డలంట. నేను ఎటు నుంచి పోషిస్తున్నాయి నిన్ను నా మొడ్డలంట తీసుకుపోయి. నీ ఏం చెప్పాలి బేబీ, మనమైతే నైట్ అయితే లేచిపోదాం అంతే. ఇవన్నీ ఏం సంబంధం లేదు, నాకు ఎట్లా పోయిస్తావు ఏం చేస్తావో తెలియదు నాకు. నీ అమ్మని దెంగ ఏడికి లేచిపోయామే నా మొడ్డలంట. నాకు మొడ్డ ఏజ్ ఇవ్వడం లేదు, మిసం కట్టడం రాలేదు నా మొడ్డ. నేను తీసుకో ఏడేగుతున్నాయి నీతోని నా మొడ్డలు. నన్నే పోషించనీకి నా అప్పకి అడుగుతానే, నిన్నే పోషిస్తున్నాయి. ఇదేం ముడ్డలు టార్చరే నాకు అర్థం కాదు. చచ్చిపోతా నా పేరు ఎందుకు రాస్తావే నా మొడ్డలు అంట. నీకు 10 మంది ఉన్నారే నా మొడ్డలు అంట. నన్ను పట్టుకునేమే నా మొడ్డల్ది. ఒక్కసారి కన్ను కొట్టినందుకు ఒక్కసారి వచ్చినందుకు నీ అమ్మ నన్ను మొత్తం మొడ్డలు కొడుతున్నావే. ఇంత పెద్ద మాట అన్నాక నేను బతికేసాను. చచ్చిపోతా సేనే నువ్వు రావు, నువ్వు అది తెలుసు నాకు. ఒకరి గంటలకి రాళ్ళకి చచ్చిపోతా నేను. ఇక ఉరేసుకున్నా చచ్చిపోతా, బయలుదేరి చచ్చిపోతా, లేకపోతే షర్లాదుకే చచ్చిపోతా సేను. ఇంత పెద్ద మాట అంటావు సేను. నన్నే ఒకటి పోషిస్తాడు, నిన్నే నుంచి పోషిస్తాయి నా మొడ్డలు. బిచ్చ మెతుకలు బతికైతుంది నాది. నీ అమ్మ ఇప్పటికే నేను ఎవరు దిగలేడని నన్ను అంటే నీదేం టార్చర్ మొడ్డలు టార్చర్. నాకు మా అప్పులో టార్చర్ అంటే నీ అప్పులు తిందే నీ మొడ్డలు అంటే. ఇప్పుడు నన్ను మొడ్డలు కుడుతున్నా అని చూస్తున్నా. నన్ను ఎవరు లేడు ఆయనకి ఎవరు దొరకలేదు, నన్ను మొడ్డలు కుడుతున్నావు. టార్చర్ అంటున్నావు సీను. నేను ఊరేసుకొని వస్తా సీను, నీ పేరు రాసి వస్తా సీను. నువ్వు హ్యాపీ గుడి సీను. నన్ను మొడలు కుట్టినావు సీను. నువ్వు మంచిగా అనుకున్నావు, అన్నీ చేసినావు మొడలు అంట. నన్ను వద్దు సీను వద్దు సీను అంటేనేమో ఏం కదా ఏం కదా అని చెప్పి ఒక్కొక్కసారి అంటేవి. నన్నేమో టార్చర్ పెట్టి మళ్ళీ ఇప్పుడేమో నువ్వు రాను నేను చేసుకోనంటావు. నన్ను ఎవరు చేసుకుంటారు రా నువ్వు. నీ అమ్మ నీతో ఒక్కసారి అనుకున్నందుకు నన్ను మొడ్డలు కుడుతున్నాయి నీ అమ్మ. నాకు కొంచెంసేపు టైం ఇయ్యాయి అమ్మ, బతకనియే నన్ను, ఆలోచన చేయని మొడ్డలు. ఇంట సుల్లి దయ్యాలు దెంగలాడే టైంలో లేచిపోదామంటే ఏమే నీ ఇంట నా మొడ్డ. ఎందుకే టార్చర్ నాకు ఇది. ఆగే ఫోన్ చేస్తా. అరే బాబు గారు నన్ను మొడ్డలు టార్చర్ రాబాయ్. దాని ఇంట సుల్లి ఒక్కసారి పోయినందుకు మొడ్డలు అంటే నన్ను మొడ్డలు కొడుతుంది రాబాయ్. అది కూడా పోయితే వద్దు సీను వద్దు సీను మెల్లగా సీను వద్దు సీను కొట్టకు సీను అన్నారా. దాంట్లో సుల్లి ఇప్పుడు నన్ను మొడ్డలు కొడుతున్నది రా మామ. ఏదో ఒకటి చేయరా ప్లాన్ ఇరాదే నాకు. ఇదో ఒకటి మొడ్డలు అంటే ఒకటి గంటలు లేచిపోతా ఒకటి గంటలు లేచిపోతాం దయ్యాల దగ్గర టైంలో అంటుంది రా పై. చెప్పురా ఒక ప్లాన్. అంటే మాకు తెలియకుండా నువ్వు ఇన్ని కథలు దిగినావు రసుల్లి సంటు దింగి మొడ్డ. నా పిల్లలు చూస్తాను ఈ పిల్లలు చూస్తాం పత్తి మాట్లాడతావా మొడ్డ. నా మొడ్డ కూడా సొల్యూషన్ ఇక మొడ్డ దిగి నా మొడ్డలు తంట దాంట్లోనే తప్పో మొడ్డలు తంట. ఒకటి గంటలకు అంటున్నావు ఒకటి తప్పో మొడ్డలు దయ్యాల దగ్గర టైంలో దిగిపోయి నా మొడ్డలు తంట. అరే సుల్లిగా టార్చర్ చేయకుండా రాబోయే నా మొడ్డలు. దాంతోనే తీయగలేకపోతున్నా, హెడ్డేక్ అవుతుంది రాబోయే మొడ్డలంట. నీరు వస్తారా పోయి నా మొడ్డలంట. దోస్తు అని హెల్ప్ చెప్తా అంటే మొడ్డగా నువ్వు కూడా నాకు టార్చర్ చూపెడుతున్నావు రాబోయే మొడ్డలంట. మొడ్డగా వాడు టార్చర్ భరించలేకపోతా అంటాడు. మొడ్డగా ఏదో ఒక సొల్యూషన్ చెప్పొద్దా అని బాబుగా అర్థం కాదు నాకు. అబ్బా పెద్ద ఎదురు మాట్లాడుతావు నాకు అన్ని కానీ చేస్తాంటావు. ఇప్పుడేమో ప్రాబ్లం ఉంది కదా బే జర చూడు. మొడ్డగా వాళ్ళు చేసాం నువ్వైతే పూరా పత్తితో పట్టురా. అరే ఇవన్నీ ఎందుకురా బాధపడుతున్నావు మొడ్డలంట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మంచిగా పెగ్గేసుకొని ఆరామ్సా అనుక పోరా బై. ఇది కాకపోతే ఇంకోటి నా మొడ్డలంట. పెళ్లి చేసుకోవడం మొడ్డ చిక్కిపోతావు రా రై. జీవితాన్ని మొడ్డం బబ్బా బాబా అడకతిన బతికైతావు రా రై. ఇప్పుడే నువ్వు పోషించడానికి చేత కాదు నా మొడ్డలంట. మీ అప్ప మీద ఏడుస్తూ వస్తావు. ఏమొద్దురా పోయిన మొడ్డలంట. ఆ పెళ్లి చేసుకుంటే 3 చెల్లెలు తాగుడు ఉంటది కానీ జిందగీ బ్యాచులర్ బతికిందిరా బాయ్. మంచిగా తాగడానికి ఎంజాయ్ చేయాలి కానీ పెళ్లి మాత్రం చదువుకోవద్దురా మామ. 5 నిమిషాలు సుఖం కోసం చూసుకుంటే జిందగీ మొత్తం ముందు ఊడిపోతారా బాబోయ్. వద్దురా నాయన ఫోన్ స్విచ్ ఆఫ్ దిగుతా మొడ్డలు దేమనని. మీరు ప్రయత్నించిన మెంబర్ ఇది మొడ్డల గుడుచుకపోయింది, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. హలో మామాస్, దిస్ ఇస్ పరేషన్ మామ. మంచి మంచి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఫార్వర్డ్ చేయండి.